ప్రభుత్వం వచ్చినాక ఏటీసీని రుద్రంగిలో 42 కోట్లతో మంజూరు చేసుకున్నాం. మేడిపల్లిలో జూనియర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం. ఈరోజు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే క్రమంలో ఈ పడావు పడ్డటువంటి బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,85,00,000 రూపాయల నిధులు కూడా వీరికి ఇవ్వడానికి కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని నిధుల రూపంలో వచ్చినాయి. ఆ తదుపరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఎవరు ముందుకు రాని సందర్భంలో ఇంచుమించు 3 సార్లు టెండర్లు వేసినా ఎవరు రాకపోతే ఇక దగ్గర కాంట్రాక్ట్తోని మీరు నష్టం వచ్చినా పర్లేదు, అక్కడికక్కడ పెట్టలేదు, తప్పనిసరిగా మీరు నిర్మాణం చేయాలంటే 4వ దానిలో టెండర్ వేయడం. ఈరోజు నరసింహారెడ్డి మిత్రులు ఇక్కడ ఈ ప్రాంతాలు ఇతర ప్రాంతాలు కూడా గత ప్రభుత్వంలో నష్టం జరిగింది కాబట్టి ముందుకు రావాలని చెప్పి వారు రావడం. ఈరోజు బ్రిడ్జి నిర్మాణం కోసం కార్యక్రమం. అదేవిధంగా రోడ్డు వెడల్కు సంబంధించి కూడా ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి దాన్ని కూడా రోడ్డు వెడల్పు కోసం కూడా 47 కోట్లకు సంబంధించి అంచనాలన్నీ సిద్ధమయ్యాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. త్వరలోనే 47 కోట్లకు సంబంధించి నిధులు కూడా ఈరోజు మంజూరు కాబట్టిన సందర్భంలో ఆ డబ్బులు కూడా అక్కడ కూడా నష్టపోతున్నటువంటి వారికి ఎవరైతే దుకాణదారులు కోల్పోతారో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి కూడా మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇప్పటి వరకు వాళ్ళతో కలిసి ఆ కష్టాల్లో వారితో నిలబడి వారికి ఇబ్బంది లేకుండా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా మనం చేసే అభివృద్ధిలో 10 మందికి ఉపయోగపడితే 10 మందికి నష్టం జరిగే సందర్భం, 100 మందికి లాభం జరిగితే 10 మందికి నష్టం జరిగే సంబంధం ఉంటే వారికి కూడా మరి ఒప్పించి మెప్పించి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడని చెప్పి లక్ష్యంతోటి ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఎక్కడైతే భూసేకరణ చేస్తున్నామో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినటువంటిది అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రైల్వే లైన్కు సంబంధించినటువంటి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజు రావాల్సి ఉండే, ఆ రోజు కొన్ని చిన్న ఘటనల వల్ల 69 కోట్లు వచ్చేది. ఆ రోజు వారిని నిలదీద్దామని చెప్పిన మాటల్లో ఇతరత్ర ఏదో జరిగినటువంటి సందర్భంలో అటు నిధుల కోసం మేము చేసే ప్రయత్నం కాస్త సాగింది. అది కూడా భూ సేకరణకు సంబంధించిన ఎవరైతే రైల్వే బాధితులు ఎదురు చూస్తున్నారో ఆ డబ్బును కూడా ఎల్ఆర్ఎస్ సంబంధించి కూడా ఏదైతే 2020 స్కీమ్ సంబంధించిన ఎల్ఆర్ఎస్ స్కీము పురపాలక సంఘం కార్యాలయం సంబంధించి 31/3/2025 లోపల గిట్ట రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళకి 25% రాయితీ కూడా ఇచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వారు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అనేక మంది కొనుక్కున్నారు. వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల నిర్మాణం చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకొని మీరు నిర్మాణానికి కోసం ముందుకు పోయే నిర్మాణం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నీకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ మరి భవిష్యత్తులో మన 12 నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది. మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు 10 రోజుల మధ్యలో హాలిడేస్ ఉన్నప్పుడు మనం కలుసుకొని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కానీ ఇతరులు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి ఈరోజు ఏదైతే అర్ధాంతరంగా ఆగిపోయి 10 సంవత్సరాలుగా